వచ్చావమ్మా? రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి అర్జెంట్ గా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చావు? ఏంటి హడావిడంట? హడావిడేనమ్మా, మీ అక్కయ్య పెళ్లి హఠాత్తుగా నిశ్చయమైంది. నిజంగా? అవునమ్మా, వాడు నా కోరికను మన్నించి వెంటనే పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు. అందుకే టైం ఎక్కువగా లేకపోయినా తొందరగా పనులు చేయిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అక్క. సుధా అక్క, కంగ్రాచులేషన్స్. అరే, మా అక్కకు అప్పుడే పెళ్లి కాలం వచ్చేసింది. అబ్బా ఊరుకోవే, నాకెందుకో సిగ్గుగా ఉంది. సిగ్గు కాబోయే పెళ్లి కూతురికి తప్పనిసరిగా ఉండాలి. చూడు, ఈ సిగ్గంతా మొదటి రాత్రి మీ ఆయన ముద్దులతో మాయమైపోతుంది. ఊరుకోవే. సుధా, నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు? బావగారు ఏదైనా చేస్తారనా? అది కాదే, దేవుడు చిన్న చూపు చూసి ఏ కారణంగానైనా ఈ పెళ్లి కూడా ఆగిపోతే నేను బ్రతకటమే అనవసరం. అందరిలో నవ్వులు పాలయ్యే కన్నా ఈ లోకంలో ఉండకపోవడే మంచిది. శుభమా ముహూర్తం పెట్టి ఏమిటా మాటలు? అక్క, ఈ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుందని నా మనసు చెప్తుంది. నీకు కళ్యాణ తిలకం దిద్ది పెళ్లి కూతురు చేసి పీటల మీదకు తప్పకుండా పంపించి తీర్తాను. ఎలా ఉంది? అమ్మా సుధా, వస్తున్నా. ఏంటి నానా? చూసావా అమ్మా, అందరికీ ఉత్తరాలు రాశాక ఇప్పుడు వచ్చే ఇచ్చే ఈ శుభలేఖలు కొన్ని అర్జెంట్ పోస్ట్ లో వేద్దాం. నీ చేతితో వీటికి పసుపు రాయమ్మా. అలాగే. ఏమిటి మోసం? నేను మనసిచ్చింది, నేను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది ఈ అమ్మాయిని కాదు. మతి లేకుండా మాట్లాడకు. నువ్వు చెప్పిన జాస్తి జగన్నాథం గారి అమ్మాయిరా ఈ పిల్ల? కాదు, నేను చేసుకోవాలనుకున్న జగన్నాథం గారి కూతురి అమ్మాయి కాదు. ఆ అమ్మాయి పేరు సుధ. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. రఘు, ఇది పెళ్లి అనుకున్నావా, పిల్లలు ఆడుకునే ఆట అనుకున్నావా? ముహూర్తాలు పెట్టమన్నాక, ఊరంతా చెప్పి శుభరేఖలు పంచిపెట్టాక ఇప్పుడు కాదంటే నేరమే కాదురా, పాపం కూడా. ఇలాంటి పరువు తక్కువ పని జరగటానికి వీల్లేదు. నీ పరువు కోసం ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయిని కట్టుకుని జీవితం అంతా నన్ను కూలిపోతూ ఏడమంటారా? జరిగింది పొరపాటున వాళ్ళకి చెప్పి. నా కంట్రోల్లో ప్రాణం ఉండగా ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు. మంచో చెడో ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి, అంతే. మనసు ఒకరికిచ్చి మరో మనిషి మెడలో తాళి కట్టడం ఆత్మవంచనే కాదు, ఇద్దరికి ద్రోహం చేయడం జరుగుతుంది. ఇది శుభలేఖ, శుభాని గుర్తు, నేను పారేయకూడదు. సుధా, జరిగిన దానికి నిందించడానికి వచ్చావా? నిన్ను మోసం చేసిన దోషిని దూషించడానికి వచ్చావా? ఇదంతా పొరపాటు. జగన్నాథం గారు అమ్మాయింటే నువ్వే అనుకున్నాను. ఇప్పుడు వేరే అమ్మాయికి ఇచ్చి. ఆమె ఎవరూ కాదు, మా అక్క. సుధా? అవును, మా నాన్నగారికి మేమిద్దరు ఆడపిల్లలం. పెద్దలు మాట్లాడింది ఆవిడ గురించి, నువ్వనుకున్నది నా గురించి. అయితే పద, ఇదంతా మీ వాళ్ళకి చెప్పి ఇదే ముహూర్తానికి మనం పెళ్లి చేసుకుందాం. ఆ ఆశ ఆరిపోయింది రఘు. ఈ పెళ్లి జరిగి తీరవలసిందే. ఏమిటి సుధా, నువ్వు కూడా ఇదే మాట మాట్లాడుతున్నావు? ప్లీజ్ ప్లీజ్ నన్ను విసిగించకు. ఆవేశపడకు. అమ్మలేని నాకు అక్కే నన్ను అమ్మలా చూసుకునేది. నేను చదువుకుని గొప్పదాని కావాలని ప్రతి క్షణం కోరుకునేది. అంత మంచిదైన మా అక్కకు పెళ్లి జరగటం లేదని, వచ్చిన సంబంధాలని పోతున్నాయని నేనెంతో బాధపడేదాన్ని. ఆమె నిరాశతో బ్రతుకు మీదే విరక్తి పెంచుకుంది. అలాంటి సమయంలో ఏ పొరపాటు జరిగితేనే నీతో పెళ్లి నిర్ణయమైంది. ఎంతో సంతోషంగా ఉన్న మా అక్క ఇది కూడా చెడిపోతే ఎలా బ్రతుకుతుంది చెప్పు? సుధా, మీ అక్క కోసం మన ప్రేమను త్యాగం చేయమంటావా? నా వల్ల కాదు. రఘు, ప్రేమ గొప్పదైతే త్యాగం మరింత గొప్పది. ప్రేమలో స్వార్థం ఉంటుంది, త్యాగంలో పరమార్థం కోసం మీ నాన్నగారు ఏదైనా చేస్తారా? ఇంతమంది జీవితాల్ని పనిచేసి మనం పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలమా? మన ఆనందం కోసం మనం నమ్ముకున్న వాళ్ళ ఆశ నిరాశ చేయగలమా? నిజం చెప్పు, నీ మనసు బాధపడదా? నన్ను మర్చిపోరగు. నిన్నే తన భర్తగా అనుకుంటున్న మా అక్క కలను నిజం చేయి. నువ్వు ప్రేమించిన వ్యక్తిగా నేను కోరుకుంటున్న ఆఖరి కోరిక, ఈ ఒక్క కోరిక తీర్చు ప్లీజ్. ప్లీజ్ రఘు. సరే, నీ ఇష్టం. ప్రామిస్? ప్రామిస్.
శాశ్వతంగా మా అక్క జీవితం ఆనందమయం కావాలని వాళ్ళిద్దరికి పెళ్లి జరిగేటట్టు చేశాను. ఆ తర్వాత తెలిసింది నేను రఘు బిడ్డకి తల్లిని కాబోతున్నానని. ఈ సంగతి తెలిస్తే మా అక్క కాపురం అల్లకొల్లలో అవుతుందని ఎవరి వల్ల మోసపోయానని అబద్ధం చెప్పాను. మా అక్క సహాయంతో వేరే ఊర్లో పురుడు పోసుకుని శాంతికి తల్లినయ్యాను. కొద్ది రోజుల తర్వాత మా అక్క నెల తప్పింది. ఒకరోజు మెట్ల మీద నుంచి కాలు జారి కింద పడిపోయింది. అప్పుడు ఆమెకు ఆపరేషన్ చేసి ఇకపై పిల్లలు పుట్టరని చెప్పింది కూడా మీరే. ఆ విధంగా బాధపడుతున్న మా అక్కకి పెంచుకోవడానికి నా బిడ్డనిచ్చాను. ఆ బిడ్డ తన బిడ్డగానే పెరగాలని, రఘు కూడా తెలియకూడదని, నా బిడ్డను నేను చూడడానికి ఎప్పుడూ రాకూడదని మా అక్క నా నుంచి మాట తీసుకుంది. నేను ప్రేమించిన మనిషిని ఆమెకు భర్తగా, కన్న బిడ్డని ఆమెకు కూతురుగా మిగిల్చి కల్కట్టాలో దేవి అనే పేరుతో చిత్రలేఖనతో కాలం గడుపుతూ ఉండిపోయాను. డాక్టర్ గారు, చావుకు దగ్గరయ్యన్న సంగతి తెలిసి నా అన్న వాళ్ళందరినీ ఆకర్షణలో చూసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఇది కట్టు కదా అనుకోకండి. ఓ చనిపోయే మనిషి కన్నీటి కదా. నిజాన్ని తెలుసుకున్న మీరు శాంతి ఎవరి పాపానికి నిదర్శనం కాదని అర్థం చేసుకోండి. పెద్ద మనసుతో శాంతిని మీ ఇంటి కోడలు చేసుకోండి. ప్రేమించుకున్న ఆ జంటని దీవించండి డాక్టర్, దీవించండి. అమ్మా సుధా, ఏ ఆడదైనా ఆనందంగా కళ్ళు కనే సౌభాగ్యాన్ని నిండు మనసుతో త్యాగం చేసి నిన్ను చూస్తూ ఉంటే ఏం చెప్పాలో నాకు మాటలు రావటం లేదమ్మా. చూడమ్మా, నీ బిడ్డను తప్పకుండా నా కోడలు చేసుకుంటానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరా? అవును, నేనే. మీతో మాట్లాడాలని వచ్చాను మిస్టర్ రఘు. ఏ, నిన్నన్న మాటలు సరిపోలేదా? ఇంకేమైనా మిగిలిపోయా? జరిగింది తెలియక తొందరపడ్డాను. ఐఎమ్ వెరీ సారీ. నిజానికి మీతో సంబంధం కలుపుకోవాలనే సదుద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. వాట్? సంబంధమా? ఏమిటి మీ ఉద్దేశం? మీరు అవును అనగానే చేయడం, వద్దు అనగానే మానేయడానికి అసలు మా గురించి మీరు ఏమనుకుంటున్నారు? కోపం తెచ్చుకోక నేను చెప్పే మాట దయచేసి వినండి. అవసరం లేదు. మీకంటే మంచి సంబంధం చూసి మీ అబ్బాయి కంటే మంచి వాడిని తీసుకొచ్చి నా కూతురు పెళ్లి ఘనంగా చేస్తాను. మిస్టర్ రఘునాథ్, ఘనంగా చేయడంలో మీరు గొప్పవాళ్ళే కావచ్చు, కానీ అమ్మాయి మనసిచ్చిన పెళ్లి చేయకపోతే అది ఆడంబరంగానే మిగిలిపోతుంది. ఈ అమ్మాయి జీవితం సుఖపడాలంటే ఈ పెళ్లి శేఖర్తోనే జరగాలి. నో, జరగడానికి వీల్లేదు. మీరింతగా చెప్తున్నారంటే ఇందులో మీ స్వార్థం ఏదో ఉంది. కాదు, ఇందులో మీరు మెచ్చే మంచి ఉంది. ఆ అమ్మాయి కన్నతల్లికి నేను ఇచ్చిన మాట ఉంది. కన్నతల్ల? ఆవిడెవరు? మీరు మనసారా ప్రేమించిన సుధారాణి. సుధా? శాంతిని కన్నతల్ల? వాట్ డాక్టర్? అంతేకాదు, శాంతి మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. డాక్టర్, ఇది నిజమా? ఇవన్నీ మీకెలా తెలుసు?